పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. ఆ దేశం ఉగ్ర నాగులను పాలు పోసి మరీ పెంచుతోంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా అని పన్నాగాలు పన్నుతోంది. అందుకే ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. డైరెక్ట్గా ఇండియాను ఎదుర్కొనే సత్తా లేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపుతోంది. ఆ ఉగ్రనాగులు నిలువెల్లా విషయం నింపుకొని ఉంటారు. అందరితో కలిసుంటూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని కోతికాడ నక్కలా ఎదురుచూస్తూ అదును చూసి కాటు వేస్తారు. మన అనుకున్న వాళ్లపైనే దాడులకు దిగుతారు. ప్రస్తుతం మన దేశానికి ఇంటా బయట వారితో ప్రమాదం పొంచి ఉంది. విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఉగ్ర నాగులను బయటకు లాగుతున్నారు. ఇంతకీ ఇప్పుడు బయటపడ్డ ఉగ్రవాదులు ఎవరు, ఎక్కడ చిక్కారు, అసలు భారత్లో వాళ్ళ ప్లాన్ ఏంటి, మోదీ సర్కార్ ఇప్పుడు ఏం చేయబోతోంది? దేశంలో ఓ పెద్ద ఉగ్రవాద ఆపరేషన్ భగ్నం. రసాయన విషయంతో భారత్లో విధ్వంసానికి ప్లాన్. ఆపరేషన్లో 3 ఉగ్రవాదులు అరెస్ట్. భారతదేశం చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు మన దాయాది దేశం పాకిస్తాన్ కుట్రలు పన్నుతుంది. ఇందుకోసం భారత సరిహద్దులో దేశం లోపల భారీగా పన్నాగాలు పన్నుతుంది. ఉగ్రవాదులను బాణాల్లో ఉపయోగించి అమాయకపు దేశ ప్రజలను మట్టుపెట్టాలని కుట్రలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ అక్కడ అంటూ ఏదీ లేదు. ప్రతి అడుగులోనూ ఉగ్రవాదులు కనిపిస్తున్నారు. ఏ క్షణం వారి నుంచి ముప్పు పొంచి ఉందో అన్న టెన్షన్ ప్రజలను కలవరపెడుతుంది. కానీ మన సైన్యం, మన పోలీసులు ఉగ్రవాదుల అంతం చూస్తున్నారు. వారు ఎక్కడ నక్కి ఉన్నా వారిని పట్టుకుని వారు పనిచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనలు భారీగానే వెలుగులోకి వస్తున్నాయి. భారత సరిహద్దుల్లోనూ దేశంలోనూ దాక్కుని ఉన్న ఉగ్రవాదులను పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. భారతదేశం చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ భారీగా కుట్రలు పన్నుతోంది. ఇందుకోసం మన దేశం సరిహద్దుల్లో ఉగ్రవాద నివాసాలు, ట్రైనింగ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేసింది. ఇండియాకు సరిహద్దు ప్రాంతాలైన నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని, కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత వేగంగా పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ ఉగ్రవాద శిక్షణ పొందేవారి కోసం నేపాల్, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. కాగా బంగ్లాదేశ్, నేపాల్ సమీపంలోని భారత్కు చెందిన రాష్ట్రాల్లో ఇటీవల ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తలను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఇటీవల ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. భారత సరిహద్దు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న ప్రాజెక్టులపై కూడా అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. అంతేకాదు మన దేశ ప్రధాని సొంత రాష్ట్రంలోనూ ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఉగ్రనాగుల కుట్రను భగ్నం చేసింది. దేశంలో అతిపెద్ద ఉగ్ర ఆపరేషన్ను గుర్తించింది. 3 ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నుతున్నట్లు కనుగొన్నారు. వీరిని ATS సంవత్సరం కాలంగా ట్రాక్ చేస్తుంది. తాజాగా 3 నిందితులు ఆయుధాలు మార్పిడి చేసుకోవడానికి వెళ్లినట్లు సమాచారం. వారి కదలికలు, ప్రణాళికల గురించి ముందుగానే గుర్తించిన అధికారులు సమయం చూసి వారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ 3 నిందితులు ఓ పెద్ద దాడికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి అధికారులు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ అయిన 3 ఉగ్రవాదుల లక్ష్యం ఒకటే: గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలను సరఫరా చేయడం. వీరి అరెస్టుతో దేశంలో పెద్ద కుట్ర అయితే భగ్నమైంది. కానీ వీరి విచారణలో మరిన్ని విషయాలు, మరిన్ని కుట్రలు భగ్నమవుతాయో తెలియాల్సి ఉంది. చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన వ్యక్తితో పాటు మరో 2 అనుమానితులను అరెస్టు చేసింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్. ఉగ్రవాదులలో చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి ఇస్లామిక్ స్టేట్స్తో అనుబంధంగా ఉన్న విదేశాలలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. అహ్మద్తో పాటు అతని 2 సహచరులు మహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అధికారుల అంచనా ప్రకారం ఈ 3 ఉగ్రవాదులు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్టులు ISIS, ISKPతో సంబంధాలు ఉన్న 2 వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని అధికారులు గుర్తించారు. ముందుగా హైదరాబాద్ నివాసి అయిన అహ్మద్ మొహినుద్దీన్పై నిఘా పెట్టిన అధికారులు అతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగానే అతను ప్రతి కదలికను, అతను ఎవరితో మాట్లాడుతున్నారనే దానిపై ATS నిఘా పెట్టింది.
పక్కా సమాచారం మేరకు అహ్మద్ను అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ఆయుధాలు, ద్రవ రసాయనిక కారులో తీసుకెళ్తుండగా ఏటీఎస్ అరెస్టు చేసింది. విచారణలో అతను విదేశాలలో ఉన్న ఐఎస్కేపీ సభ్యులతో పరిచయం కలిగి ఉండడాన్ని గుర్తించింది. అతను మరో ఇద్దరు రాడికలైజ్డ్ యువకులు మహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలతో ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, లక్నో, ఢిల్లీలలో గ్రౌండ్ నిఘా నిర్వహించి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొయినుద్దీన్ తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన రసాయనం, దాని పేరు రైజిన్ అనే విష ద్రవాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఈ పదార్థం సైనిడ్ కంటే ప్రాణాంతకం. తక్కువ మొత్తంలో కూడా విస్తృత ప్రాణనష్టం జరగవచ్చని అధికారులు తెలిపారు. అంతేగాక అతడు రద్దీగా ఉండే ఫుడ్ మార్కెట్లను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో రద్దీ, ప్రజా కార్యకలాపాలు ఎక్కువగా ఉండటం వల్లే వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మాడ్యూల్ ఈ ద్రవాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో అహ్మద్ ఆయుధాలను రాజస్థాన్లోని హనుమాన్గఢ్ నుంచి కొనుగోలు చేసినట్లు ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. వాటిని సరఫరా చేయడానికి ఉగ్రవాదులు గుజరాత్కు వచ్చారని, డెలివరీ పూర్తి చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోతున్నారని అధికారులు చెప్పారు. దీనిపై అత్యంత లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు ఆయుధాలు సరఫరా చేస్తున్న మార్గాలపై నిఘా పెట్టారు. అలాగే ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో గుర్తించే పనిలో పడ్డారు. నిందితులు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్, సలీం ఖాన్లుగా గుజరాత్ ఏటీసీ తెలిపింది. అయితే హైదరాబాద్కు చెందిన మొయినుద్దీన్ ఎంబీబీఎస్ చేశాడు. తీవ్రవాద భావజాలం కలిగిన అతడు భారీ ఉగ్రదాడిని నిర్వహించేందుకు, నిధుల సేకరణ, వ్యక్తులను నియమించుకునేందుకు ప్లాన్ చేశాడని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు వెలుగులోకి వచ్చారు. ఇటీవల అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా లభించిన సమాచారం ఆధారంగా తాజాగా ఫరీదాబాద్ వద్ద భారీగా ఆయుధాలు, మందగుండును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అసల్ట్ రైఫిల్, ఇతర రసాయనాలు తదితరాలు ఉన్నాయి. ఫరీదాబాద్కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద ఈ పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్టు గుర్తించారు. దీంతో అతడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరికీ ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రకుట్రలకు ప్రణాళిక రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటనలో ఉపయోగించారా అనే విషయంపై ఫోరెన్సిక్స్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ముందుగా ఫరీదాబాద్ నుంచి 300 కిలోలుగా పైగా RDX స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తుండడాన్ని నిఘా సంస్థలు గుర్తించాయి. ఇక పట్టుబడుతున్న ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన వారికి గుర్తించాయి నిఘా వర్గాలు. ఆల్ ఖైదా, ఐసిస్ గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపాయి. ఇందులో భాగంగా పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాకు, నేపాల్కు నిరంతరం వలసలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్వహణకు కావలసిన నిధులను తుర్కీ అందిస్తున్నట్లు సమాచారం. ఢాకాలోని జమాతీ ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు తుర్కీ నిఘా సంస్థ నిధులు సమకూర్చినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.